కలిగిన తండ్రి నాయన పరిశుద్ధుడా మీ కొందనాలు నాయన ఈ సమయంలో నాయన వాక్యం ద్వారా మీరే మాట్లాడాలని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి ఆమెన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మంచిది సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. యోబు గ్రంథం 19వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందామండి. మీరందరూ కూడా జాగ్రత్తగా దేవుని వాక్యాలు జాగ్రత్తగా వినాలి. వాక్యాన్ని చక్కగా మీరు గ్రహించాలని తెలియపరుస్తూ ఉన్నాను. ఎందుకంటే వాక్యాన్ని మనం విని దాని ప్రకారం జీవించాలట. హల్లెలూయా. ఏమిటండి? వాక్యాన్ని విని దాని ప్రకారము మనము జీవించాలట. ఎందుకంటే వాక్యంలో ఒక మాట ఉందండి, వాక్యాన్ని మీరు విని విడిచిపెట్టకుండా వాటి ప్రకారము వాక్యాన్ని మనం ఏం చేయాలటండి? పాటించాలటండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈరోజు వాక్యము యోబు గ్రంథము 19:25 వచనంలో, అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. చూడండి దేవుని బిడ్డలారా, ఈ వచనాల్లో జాగ్రత్తగా చూస్తే భక్తుడు చెబుతూ ఉన్నాడు, నా విమోచకుడు సజీవుడు. చక్కని మాట ఉంది ఇక్కడ. తర్వాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును. చూడండి, ఈ లోకంలో ఎంతోమంది గతించిపోయారు, ఎంతోమంది పేరు కలిగిన వారు జీవించారు. తర్వాత వారు అందరూ కూడా ఏమయ్యారండి? గతించిపోయారు. కానీ భక్తుడు చెబుతున్న మాట ఏమిటంటే, నా విమోచకుడు అంటే నన్ను విమోచించువాడు. ఎవరండి? దేవాది దేవుడు మనల్ని ఏం చేస్తాడండి? ఆయన విమోచించువాడు. ఎలాగా? మనకున్న అపరాధాలు బట్టి, మనకున్న దోషాలు బట్టి, మనకున్న శాపాలు బట్టి వాటన్నిటినీ దేవుడు ఏమి చేసేవాడండి? విమోచించువాడు. హల్లెలూయా. అందుకే వాక్యంలో ఒక మాట ఉంది, యేసుక్రీస్తు రక్తం అటండి ప్రతి పాపము నుంచి మనలను పవిత్రులుగా విడిపిస్తుందటండి. హల్లెలూయా. యేసయ్య రక్తము, ఆయన రక్తము ప్రతి పాపము నుంచి మనలను విడిపిస్తుంది. ఈరోజు నువ్వు విడిపించలేని స్థితిలో ఉన్నావా? ఈరోజు నువ్వు విడిపించబడలేని స్థితిలో ఉన్నావా? లేకపోతే దేనికైనా కనెక్ట్ అయిపోయి ఉన్నావా? అందుకే భక్తుడు చెబుతున్నాడు ఇక్కడ, నా విమోచకుడు సజీవుడు. అంటే దేవాది దేవుడు ఎవరు విమోచకుడు అంటే దేవుడేనండి. ఆయన అంట ఇప్పటికీ ఆయన ఎలాగున్నాడండి? సజీవముగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పటికీ ఆయన జీవిస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. ఆయన గతించిన దేవుడు కాదు. ఆయన దేవుని బిడ్డలారా సదాకాలము ఉన్నవాడు. యుగ సమాప్తి వరకు నేను మీతో ఉందినని అలనాడు శిష్యులతో దేవుడు చెప్పడం జరిగింది. హల్లెలూయా. దేవాది దేవుడు అలనాడు అన్నాడు కదా, యుగ సమాప్తి వరకు నేను మీతో పాటు ఉంటాను. దేవుని బిడ్డలారా చూడండి, దేవాది దేవుడు మనతో ఉన్నవాడు. దేవాది దేవుడు నిన్ను బలపరచువాడు. అందుకే లేఖనాల్లో నా విమోచకుడు సజీవుడు అంటే దేవుడు ఇప్పటికీ సజీవంగా ఉన్నాడు. ఎంతోమందిని ఆయన చూచాడు, ఎంతోమందికి ఆయన గొప్ప జీవితాన్ని ఇస్తున్నాడు. ఎంతోమంది బ్రతుకులు ఆయన ఏం చేస్తున్నాడండి? మరి మారుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే భక్తుడు అన్నాడు, నా విమోచకుడు సజీవుడు తర్వాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును. హల్లెలూయా. దేవాది దేవుడట తర్వాత భూమి మీద నిలుస్తాడు మన కోసం. ఆకాశం ఎలా ఉన్నదో ఆకాశము తెరవబడుతుందంట. ఆయన వచ్చి దేవుని బిడ్డలారా తన బిడ్డలను ఆయన ఏం చేస్తాడండి? తీసుకుని వెళతాడు. ఈ లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఈ లోకంలో ఎన్ని బాధలు కలిగినా, శ్రమ అయినా, ఓర్పైనా నీవు తట్టుకొని, నువ్వు ఎదుర్కొని దేవుడి మీద శుద్ధ మనస్సుతో ఎవరైతే భక్తి కలిగి ఉన్నారో వారిని దేవుడు అక్కడికి తీసుకుని వెళతాడు. హల్లెలూయా. దానికోసము మనం ఆరాటపడాలి. హల్లెలూయా. అందుకే వాక్యంలో ఏముందంటే ఆయన గురించి యెషయా గ్రంథం 43:14లో, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును మీ విమోచకుడునైన యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు. అంటే మన దేవుడు ఎవరటండి? విమోచకుడు. మన దేవుడు ఎవరండి? విమోచకుడు. అంటే ఏమిటండి? విమోచించేవాడు. దేని నుంచి? కష్టాల నుంచి. ఇంకా చూడండి 43:14 యెషయా గ్రంథం చక్కని మాట ఉంది, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును
మీ విమోచకుడైన యెహోవా ఎలాగో సెలవిస్తూ ఉన్నాడు. అంటే ఆయన ఎవరెంతకీ? విమోచకుడు. అని మనల్ని విడిపిస్తాడు. యేసు రక్తం ప్రతి పాపాల నుండి విమోచన. పాపాలు ఉన్నాయా, శాపాలు ఉన్నాయా, అప్పులు ఉన్నాయా, రోగాలు ఉన్నాయా? ఎవరు విమోచించలేరండి. నీ కష్టాన్ని చూసి అందరూ పారిపోయేవాళ్ళే, నీ బాధను చూసి అందరూ వెళ్ళిపోయేవాళ్ళే, నీ అక్కరను చూసి, నీ ఇబ్బందిని చూసి, నీ ఒంటరితనాన్ని చూసి, నీ దుఃఖాన్ని చూసి నీకు అందరూ కూడా దూరము అయిపోయిన వారే. తెలుసా దేవుని బిడ్డలారా? కానీ వాక్యంలో ఏముందండి? యెషయా గ్రంథంలో ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును మీ విమోచకుడైన యెహోవా ఎలాగో, అంటే ఆయనకున్న గొప్ప పేరు ఏంటండి? విమోచకుడు. అందుకే యెషయా గ్రంథంలోని 54:5 ఇంకో మాట ఉంది. ఇంకొక మాట ఉంది దేవుని బిడ్డలారా, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకి పేరు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. హల్లెలూయా. ఈరోజు అంశం ఏమిటండి? విమోచకుడు. ఈరోజు అంశం ఏమిటండి? విమోచకుడు. విమోచించేవాడు. దేని నుంచి? అన్ని విషయాల నుంచి, అన్ని బాధల నుంచి, అన్ని కష్టాల నుంచి. ఆయన అంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? హల్లెలూయా. దేవునికట అసాధ్యమైనది ఏది కూడా లేదటండి అని చెబుతూ ఉన్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన విమోచించేవాడు అని యెషయా గ్రంథంలో 2 సార్లు ఉంది ఇక్కడ వాక్యము. తర్వాత ఇంకెక్కడ ఉందండి? కీర్తన గ్రంథం చూడండి 19:14. కీర్తన గ్రంథం 19:14 యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా. హల్లెలూయా. ఏమిటండి ఇక్కడ? 19:14 కీర్తన గ్రంథములో యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా. హల్లెలూయా. ఏమన్నాడు ఇక్కడ? ఒకటి, నన్ను ఆశ్రయించువాడా, అంటే నాకు ఆధారమా అన్నాడు భక్తుడు. భక్తుడు ఏమన్నాడండి? యెహోవా నాకు ఆధారమా, నాకు ఆశ్రయమా అన్నాడు. తర్వాత అన్నాడు నా విమోచకుడా. హల్లెలూయా. కనుక ఈరోజు చాలామంది అనుకుంటారు, దేవుడు ఏముందలేండి, చిన్న ప్రార్థన చేసుకున్నాను, దేవుడు ఏముందలేనండి, చిన్న ప్రార్థనకి వెళ్తున్నాను, ఏముందలేండి, చిన్న ప్రార్థన చేసుకుంటాను, 1 గంట ప్రార్థనకు వెళ్తానని. కానీ దేవుడే మనకి సర్వస్వం అండి. హల్లెలూయా. అలనాడు భక్తులు దేవుడి మీదే సర్వస్వంగా జీవించారు. వారు ప్రాణాలు ఒడ్డి కూడా, వారు ప్రాణాలు పెట్టి కూడా దేవుని కోసం బ్రతికారు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన విమోచించేవాడు. దేవుని బిడ్డలారా చూడండి, అందుకే కీర్తన కూడా అన్నాడు, యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా. తర్వాత చూడండి 78వ కీర్తన 35వ వచనంలో, దేవుడు తమకు ఆశ్రయ దుర్గమని, మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడని వారు జ్ఞాపకం చేసుకునరి. హల్లెలూయా. ఎవరట? ఇశ్రాయేలు వారట దేవుడు మాకు విమోచకుడని జ్ఞాపకం చేసుకున్నారట. హల్లెలూయా. మరి ఈరోజు నువ్వు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నావండి? దేవునినా, మనిషినా, బంధువులనా, నీకున్నటువంటి పనినా, లేకపోతే నీకున్నటువంటి ఆరోగ్యాన్ని బట్ట, నీకున్నటువంటి పలుకుబడిని బట్ట? కానీ ఇక్కడ చూడండి, కీర్తనకారుడు 78:35 దేవుడు తమకి ఆశ్రయదుర్గమనియు, మహోన్నతుడైన దేవుడు తమకి విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకున్నారు. హల్లెలూయా. మరి దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నావా? కష్ట నష్టాల్లో నా విమోచకుడండి అని చెప్పగలుగుతున్నావా? నన్ను విమోచించేవాడండి అని చెప్పగలుగుతున్నావా? దేవుని బిడ్డలారా, చెప్పగలగాలి. భక్తుడు అంటూ ఉన్నాడు ఇక్కడ, ఆయన విమోచకుడని వారు జ్ఞాపకము చేసుకున్నారట. హల్లెలూయా. అందుకే సామెతల్లో కూడా ఒక మాట ఉంది 23:11 సామెతల గ్రంథం, వారి విమోచకుడు బలవంతుడు. హల్లెలూయా. ఇంకా మన దేవుడు ఎటువంటి వాడండి? ఒకటి విమోచించేవాడు, ఈ విమోచకుడు ఎవరటండి? బలవంతుడు. హల్లెలూయా. అందుకే సామెతల్లో చక్కని మాట ఉంది, వారి విమోచకుడు బలవంతుడు. హల్లెలూయా. ఈరోజు నీకు బలము లేదా? సొమ్మసిల్లు వారికి బలమిచ్చేవాడు ఆయనే. సొమ్మసిల్లి ఉన్నావా? సమస్యలో ఉన్నావా? దేవుడట నీకు బలం ఇస్తాడండి. హల్లెలూయా. ఈ మాటలు చదువుతున్నాను, ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకుని అంతేనండి. హల్లెలూయా. ఒక్కొక్కటి ఒక్కొక్క వాగ్దానం అండి, ఒక్కొక్కటి ఒక వాగ్దానము దేవుని బిడ్డలారా. అందుకే వారి విమోచకుడు బలవంతుడు. దేవుడు ఎవరటండి? బలవంతుడు.
మనిషి బలం ఎలాగండి? కొద్ది కాలమే ఉంటుంది. కొద్ది కాలం అయ్యాక మనిషి రూపం మారిపోద్ది తెలుసండి. నేను ఈ ప్రాంతంలో చాలామంది దగ్గర ప్రార్థనకి వెళ్తున్నాను. చాలామంది అయ్యగారు నేను ఒకప్పుడు చూసిన విధానం వేరు, మారిపోయారు అందరూ కూడా. వయసు పెరుగుతూ ఉంది కాబట్టి. తెలుసా దేవుని బిడ్డలారా? కానీ దేవాది దేవుడు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే రీతిగా ఆయన ఉంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంగమా, ఒకటి ఆయన బలవంతుడు, మన విమోచకుడు. ఇంకా ఏమిటంటే దేవుని బిడ్డలారా, ఆయన జీవము కలిగిన వాడట. 5:26 యోహాను సువార్తలో 5:26 తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడు తనంతట తానే జీవము గలవాడై వండుటకు కుమారునికి అధికారం ఇచ్చిన. హల్లెలూయా. ఇంకా ఎవరండి ఆయన? మొదటి విమోచకుడు మన దేవుడు, రెండోది ఎవరండి? బలవంతుడు. తర్వాత ఆయన అంటే జీవము కలిగిన వాడు. హల్లెలూయా. ఆయనలో ఏముందండి? జీవం ఉంది, జీవితం ఉంది. పాడైపోయిన నీ జీవితాన్ని, మలినమైనటువంటి జీవితాలు, మార్పు లేని జీవితాలు దేవుడు ఏం చేస్తారండి? మార్చగలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే తెలుసా దేవుని బిడ్డలారా, ఆయన జీవము గలవాడై ఉన్నాడు. 5:26 దేవునిలో ఏముందండి? జీవం ఉంది. జీవం అంటే ఏంటండి? ఆత్మశక్తి. ఆ జీవమే అలనాడు ఆదాముకి అవ్వకి ఏమిచ్చిందండి? జీవాన్ని, అంటే ఊపిరిని అనుగ్రహించింది. హల్లెలూయా. ఆయన జీవాత్మ ఓదగా నరుడు ఆయన ఊపిరి విడవగా, ఏమంటే ఊపిరి దేవుడు ఊదాడట, గాలి ఊదినప్పుడు మనిషి జీవాత్మ అయ్యాడు. హల్లెలూయా. ఆ బొమ్మ మాట్లాడుతుంది ఆదాము, ఆ బొమ్మ మాట్లాడుతుందండి అవ్వ. హల్లెలూయా. అంటే ఆయనలో ఏముందండి? జీవ ఆత్మ ఉన్నదండి. హల్లెలూయా. ఆయనలో జీవాత్మ ఉన్నది దేవుని బిడ్డలారా, ఆయనలో జీవాత్మ ఉన్నది దేవుని బిడ్డలారా. కనుక ఈరోజు దేవునికి జీవితాన్ని ఇస్తాడు, దేవుడు నిన్ను బ్రతికిస్తాడు, దేవుడు సాయం చేస్తాడు, బలహీనమైన నీ స్థితిని బలపరుస్తాడు దేవుని బిడ్డలారా. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన తీర్పు తీర్చగలిగిన వాడు. హల్లెలూయా. ఇంకోటి ఏమిటండి? 5:29 యోహాను సువార్త 5:29లో మేలు చేసిన వారు జీవ పునరుత్థానానికి, కీడు చేసిన వారు బయటికి వచ్చేదరు. అంటే ఆయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు? తీర్పును. అంటే ఆయన మేలు చేసేవారిని ఒక చోట పెడుతున్నాడు, కీడు చేసేవారిని ఇంకొక చోట పెడుతున్నాడు. హల్లెలూయా. మేలు చేస్తున్నావా? ఆయన నమ్ముకున్న నీవు, ఆయన బిడ్డగా జీవిస్తున్న నీవు మేలు చేస్తున్నావా లేదా? అందుకే మేలు చేసిన వారంట జీవ పునరుత్థానానికి, కీడు చేసిన వారంట తీర్పు పునరుత్థానానికి బయటికి వచ్చెదరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఏముంది ఆయన వల్ల మనకి? చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 1:7 ఎఫెసీ రాసిన పత్రిక 1:7 దేవుని కృప మహాదైశ్వర్యాన్ని బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తం వలన మనకి విమోచన, అనగా మన అపరాధాలకు క్షమాపణ కలిగి ఉన్నది. హల్లెలూయా. ఇంకా ఏమి కలుగుతుంది ఆయన ద్వారా? మనకి క్షమాపణ కలుగుతుందండి. హల్లెలూయా. మనుషులు నిన్ను క్షమించకపోవచ్చు, మనుషులు నీ యందు దయ తలచకపోవచ్చు, మనుషులు ఇప్పటికీ నీ మీద కోపంగానే ఉండొచ్చు, నీ బంధువులు కానీ నీ స్నేహితులు కానీ నీ మీద అలాగే ఉండొచ్చు కోపంతో. కానీ దేవాది దేవుడట ఆయన యొద్ద మనకి క్షమాపణ కలిగి ఉన్నది. హల్లెలూయా. దేవుడు తన బిడ్డలకి క్షమాపణ ఇస్తున్నాడు. మనుషులు ఎవరండి? చూడండి, అలనాడు దావీదు మీద విషపు చూపుడు ఎవరో? మాంగారు సౌలు. దావీదుని క్షమించలేకపోయాడు. కొడుకు అన్నాడు యోనాతాను, ఎందుకు నానా దావీదు మీద నువ్వు అంత పంతం పట్టావు అంటే, లేదురా వాడు చనిపోవాలన్నాడు. దావీదు కబురంటాడు, అయ్యా సౌలు రాజా, నేను ఎంతటి వాడనయ్యా, కుక్క వంటి వాడను కదా, మట్టి వాడని నన్ను తరుముతున్నావు ఏంటంటే అంటాడు కదా. లేదురా, నువ్వు చచ్చిపోతేనే నాకు మనశ్శాంతి అంటాడు. అంటే అతనిలో ఏమీ లేదు, క్షమాపణ లేదు, క్షమించే మనస్సు లేదు. చివరికి అతను గొయ్యి అతనే తీసుకున్నాడు, చివరికి అతని యుద్ధములో అతనే చనిపోయాడు. తెలుసా దేవుని బిడ్డలారా? కానీ ఇక్కడ వాక్యములో ఆయన ద్వారా మనకి ఏముందండి? మన అపరాధాలకి క్షమాపణ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోటి చూడండి, ఇర్మియా గ్రంథం. మీకు చక్కని మాటలు చదువుతున్నాను, జాగ్రత్తగా వినాలి. చక్కని మాటలు 50:34
50:34 వారి విమోచకుడు బలవంతుడు సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకి పేరు. హల్లెలూయా. ఇంకోటి ఏమిటి? ఎంత చెప్పుకున్నాం, ఆయన బలవంతుడు, విమోచకుడు, తర్వాత ఆయనకి ఏమిటంటే సైన్యములకు అధిపతి అని ఆయనకు పేరటండి. హల్లెలూయా. ఆయనకి ఏమిటండి? సైన్యములకు అధిపతి అని ఆయనకు పేరటండి. హల్లెలూయా. ఆయన పేరు అంత గొప్పదండి, సైన్యములకే అధిపతి. నువ్వు అనుకోవచ్చు, ఏమన్నా యేసుప్రభు చిన్న దేవుడు అండి, యేసుప్రభు ఎంత దేవుడా? కాదు దేవుని బిడ్డలారా. అలనాడు యేసుప్రభుని సిలివేస్తుంటే శిష్యులు అంటారు, ప్రభువా ఆకాశం నుంచి అగ్ని వచ్చి వాళ్ళందరూ కూడా దహించి వెయ్యాలని ప్రార్థన చేయమంటే దేవుడు అంటాడు, వద్దు నాయనా, నేను కానీ వేడుకుంటే ఈ సమయంలో కొన్ని దేవదూతలు వస్తాయి వీళ్ళందరూ నాశనం చేయడానికి. హల్లెలూయా. కానీ నేను వేడుకోను, అది నా చిత్తం కాదు. నేను చనిపోవడం ఎప్పుడు దేవుని చిత్తము, నా చిత్తం అది. నేను వేడుకుంటే దేవదూతలు ఇప్పుడు వస్తాయి, చూసారా అని వారితో అన్నాడు కదా. మీరు అటువంటి ప్రార్థనలు అంటే సైన్యములకు అధిపతి ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంగమా, కనుక చూడండి, మరి చక్కని మాటలు మనము జాగ్రత్తగా చూస్తే దేవాది దేవుడికి ఏమన్నా పేరేమిటండి? సైన్యములకు అధిపతి అని ఆయనకి పేరండి. ఇంకా ఏమిటండి దేవుని బిడ్డలారా? 33:24 యోబు గ్రంథంలో 33:24 దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళానికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును. హల్లెలూయా. ఇంకా ఎంత గొప్ప దేవుడైనా దేవుడట కరుణ చూపి పాతాళానికి వెళ్లకుండా నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. దేవాది దేవుడు నిన్ను పాతాళానికి పంపడండి. ఒక ఇంటికి వెళ్ళాను మొన్న. ఆ ఇంటిలో ఒక తమ్ముడు చనిపోయాడు, ఒక వ్యక్తి దేవుని నమ్మలేదు. వాళ్ళ అమ్మగారు అలా అన్నారు, పాస్టర్ గారు మా అబ్బాయి దేవుని నమ్మలేదు కదా, పరలోకానికి వెళ్తాడా పాతాళానికి వెళ్ళిపోతాడా? ఆశ పాపం. కానీ వాక్యం చూడండి, పాతాళానికి వెళ్ళకుండా దిగి వెళ్ళకుండా వానిని విడిపిస్తాడో దేవాది దేవుడు. ఆ తల్లి అడుగుతుంది, మా అబ్బాయి పరలోకంలో ఉంటాడు కదండి, లేకపోతే నరకానికి వెళ్ళిపోతాడా? ఆ నరకంలో వాళ్ళు తగ్గినాయి కదా, అంతే కదండి. ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు. ధనవంతుడు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోయాడండి? నరకానికి వెళ్ళిపోయాడు. అంత కోటేశ్వరుడు, అంతా డబ్బు కలిగిన వాడు డైరెక్ట్గా ఇంకెక్కడ లేదు, ఇంక అటు ఇటు ఎక్కడ ఆగలేదండి, డైరెక్ట్గా నరకంలోకి వెళ్ళిపోయాడు. తలుపులు ఇలా తెరుచుకుని వెళ్ళిపోయాడు, తలుపులు మూసేశారు అంతే. అప్పుడు యాతన పడుతున్నాడు ధనవంతుడు. ఈ లాజరు డైరెక్ట్గా అలాగా ప్రయాణం చేసి 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 పరలోకానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. దేవుని చూస్తాడండోయ్, దేవుని దగ్గర కూర్చున్నాడు, పరలోకంలో ఉన్నాడు. పరలోకాన్ని చూశాడు, బంగారపు కిటికీలు, బంగారపు తలుపులు, బంగారపు వీధులు, బంగారపు ఇల్లు. హల్లెలూయా. లాజరుకి ఈ భూమి మీద పడిన కష్టం అంతా మర్చిపోయాడండి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ పరలోకాన్ని చూశాడో, ఆ పరలోకాన్ని లాజరు చూశాడో, ఇక్కడ పడిన కష్టం అంతా మర్చిపోయాడు. హల్లెలూయా. ఇక్కడ ఏమిటండి కష్టం? ఒళ్ళంతా కురుపులు, ఒక్కరు కూడా ట్రీట్మెంట్ చేయించలేదు అతనికి. కనీసం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్లు బయటికి నెట్టేశారు, నువ్వు రావద్దురా అని. కురుపులు, రోగాలు, పుళ్ళు లాజరుకి. అలాగే బ్రతికాడు, చచ్చిపోయాడండి. చనిపోయాక ఏమండి, శరీరం ఎక్కడండి? మట్టిలోకి వెళ్ళిపోతుంది. శరీరంలో ఉపయోగం లేదండో. ఈ శరీరాన్ని నువ్వు ఎంత చక్కగా చూసుకున్నా, ఈ శరీరాన్ని నువ్వు ఎంత చక్కగా అల్లారు ముద్దుగా చూసుకున్నా, ఈ శరీరం చివరికి మట్టిలోకి పోద్దండోయ్. మట్టిలోకి వెళ్ళిపోద్ది, మట్టిలో పెడతారు, పురుగులు పట్టిపోతాయి, పురుగులే పడతాయి మీద, అప్పుడు అంతే మట్టిలో కలిసిపోద్ది. ఆత్మ ఒకటి ఎక్కడికి వెళ్తుంది? దేవుడి దగ్గరికి. ఈ లాజరు అలాగే డైరెక్ట్గా వెళ్ళిపోయాడు పరలోకం. దేవుని చూడగానే ఇంత బాధ కూడా గుర్తులేదు. హల్లెలూయా. తనొక కురుపులు కలిగిన వాడనని, ఆస్తి లేని వాడనని, తల్లిదండ్రులు లేని వాడనని, దిక్కుముక్కులు అన్నీ మర్చిపోయాడండి. దేవుని దగ్గరికి వెళ్ళగానే దేవుడు కాళ్ళు అట్టేసుకున్నాడు. ప్రభువా, నాదా, ఎంత గొప్ప పరలోకం నాకు ఇచ్చేవేటయ్యా, నాకు ఎవరయ్యా రికమెండ్ చేశారు, నా గురించి ఎవరని చెప్పారు ప్రభువా, ఈ పరలోకం నాకు ఎలాగొచ్చింది నాయనా, భూమి మీద కూడా ఉద్యోగం ఇవ్వాలంటేనే నాన్న యాతన అయిపోతుంది, అంతే కదండి. మన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను, ఎవరో కావాలని జాయిన్ చేద్దామని. బయట పేర్లు పిలుస్తారు కదా లోనికి, వాళ్ళని
ఆవిడ అంటుంది, ఒక ఆవిడ అయ్యగారు ఇందులో జాయిన్ చేసి ₹1,00,000 కట్టాలట. ఎంత కట్టాలండి? ₹1,00,000 కడితేనే అదేనే జాయిన్ చేసుకురండి అంటుంది. ఇక్కడ ఉద్యోగం చేరాలంటే ఇక్కడ పైకి ఏంటి ఎక్కడో వేసేస్తారు, టీవీ వార్డులో వేసేస్తారు, టీవీ వార్డులో ఎక్కడో చివరి వార్డులో వేసేస్తారు, అదంతా క్లీన్ చేయాలి వార్డులు, కష్టం. దానికి పోటీ అయిపోయింది ఇప్పుడు. ఈ లాజర్ అన్నాడు, ప్రభువా భూమి మీద ఇంత ఉద్యోగం రావడానికి కష్టమైపోతుంది, ఇంత ఇల్లు తీసుకోవాలంటే రికమెండేషన్ ఉండాలి, నేను ఎలాగొచ్చినయ్యా పరలోకానికి అంటే అప్పుడు అంటాడు, నాయన నీ క్రియలు, నీ జీవిత విధానం, నీ ప్రార్థన, నీ భక్తి, మరి ముఖ్యంగా నీ పరిశుద్ధమైన బ్రతుకు, హల్లెలూయా, నీ పరిశుద్ధమైన బ్రతుకు. ఈరోజు ఎవరు లేరండి, నేను ఒక్కదాన్నేనండి అని ఎలా పడితే అలా జీవించే వాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలారా, జీవితము దేవునికి ఇచ్చిన వరము. దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు, ఎలా జీవించావు, ఎలా బ్రతికావు, ఎలా జీవించావు, పరిశుద్ధంగా జీవించావా, అపవిత్రంగా దేవుడు లెక్క అడుగుతాడు. ఈ లాజరు చక్కగా జీవించాడండోయ్. మనసులో బాధలు వచ్చినాయి, ఏమిటి దేవుడు ఎలా చేశాడు అనుకున్నాడు. ఒక ఇల్లు ఇవ్వలేదేడు దేవుడు నాకు, కనీసం ఒక చెట్టు ఇవ్వలేదేడు దేవుడు, కనీసం రోజుకి కనీసం ఎవరు కూడా భోజనం పెట్టలేని పరిస్థితి లాజర్కి. ఎందుకని? ఒళ్ళంతా గ్రూపులు కదా, ఎవరు పిలుస్తారండి, ఎవరు పిలుస్తారు? చివరికి చచ్చిపోయాడు. ప్రయాణం చేసింది ఆత్మ, జీవాత్మ దేవుని దగ్గరికి వెళ్ళగానే అప్పుడు కళ్ళ నీళ్ళు ఎట్టుకున్నాడు, హల్లెలూయా. అప్పుడు దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా ఇది ఎలా సాధ్యం నాకు, ఇక్కడికి ఎలాగొచ్చానయ్యా అంటే దేవుడు అన్న, ఆయన లాజరు నువ్వు చేసిన మంచి ఇదంతా ప్రతిఫలం, హల్లెలూయా. నీ మంచితనమే నా మీద నీకు కలిగిన భక్తి జీవితం, హల్లెలూయా. ఏ జీవితం అండి? భక్తి జీవితమే. ధనవంతుడు అనుకున్నాడు, పరలోకంలోకి వెళ్ళిపోతాను అనుకున్నాడు. కోటేశ్వరుని నేను ఎంతోమంది దానాలు చేశాను, గుళ్ళు కట్టించాను, గోపురాలు కట్టించాను, ఎంతోమందికి అన్నదానాలు చేశాను, ఎంతమందికి వస్త్రాలు ఇచ్చానో, ఎన్నింటిని ఇచ్చాను అనుకున్నాడు. ఈ ధనవంతుడు డైరెక్ట్గా నరకంలోకి వెళ్ళిపోయాడు. ఆ తలుపులు మూయబడ్డాయి. ఇంకా ఆ తలుపులు ఎవరు వేయలేరండో. ఇక్కడున్న ఇంటి తలుపులు వేస్తేనే ఎవరు తీయలేవు, దేవుడు వేసిన తలుపులు అయ్యి. లేదు పాస్టర్ గారు, తలుపు తీసుకుని పరలోకానికి వెళ్ళిపోతానంటే తలుపులు రావయ్యి. మనుషులు వేసిన తలుపులు తీయడమే. ఇప్పుడు బ్యాంకులోకి వెళ్ళండి, ఆ తలుపులు తీయలేదు, బ్యాంకులో ఉన్న తలుపులు రావు మనకు, లాకర్లు అంత గట్టిగా ఉంటాయి. దేవుడు వేసిన తలుపులు. కొంతమంది అంటారు ఆ తలుపులు తీసేసుకుని పరలోకం వెళ్ళిపోతానండి. పరలోకం ఆ తలుపులు రావు కదండి, హల్లెలూయా. దేవుడు అందులో పెట్టాక మళ్ళీ ఎవరో బయటికి తీయలేరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, నరకంలో పెట్టేశాడు ధనవంతుణ్ణి, పరలోకంలో పెట్టాడు లాజర్ని, హల్లెలూయా. వాక్యంలో పాతాళానికి దిగి వెళ్ళకుండా నీవు వానిని విడిపించదు, హల్లెలూయా. మన దేవుడు ఏంటండి? పాతాళానికి వెళ్ళకుండా. అందుకు ఈరోజు మరి ఈ మాటలు మనం గుర్తుపెట్టుకుని, హల్లెలూయా. మొదటికి ఏంటి? మన దేవుడు ఎవరండి? విమోచకుడు. ఎవరండి మన దేవుడు? విమోచిస్తాడు. దిగులు పడొద్దు. ప్రతి సమస్య నుంచి, ప్రతి కష్టం నుంచి, ప్రతి బాధ నుంచి విమోచిస్తాడు. ఇలాగా విమోచన. తర్వాత ఇంకోటి ఏంటండి? బలవంతుడు అయిన, హల్లెలూయా. దేవుడు బలాన్ని గుర్తు చేసుకో. నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు, నువ్వు చెయ్యలేనన్నప్పుడు. మీకు ఒకసారి చెప్పాను నేను. ఒకసారి ఒక రిక్షా ఎక్కువ కర్ణాటకలో సేవ చేసినప్పుడు ఎంత మూటలు వేసేవాడండి. యోబు అని చాలా బలవంతుడు. సిమెంట్ మూటలు వేసేసి వెళ్ళిపోయేవాడు. కర్ణాటక కదా, ఘాటీలు ఉంటాయి, మెరక ఉంటుంది, మెరక. బండి మీద వెళ్ళిపోతుంటే ఈ రిక్షా ఫ్లాట్గా ఉంటుందండి. ఒకసారి రిక్షా వెనక్కి వెళ్ళిపోయాడట, లాగలేకపోయాడట. ఎవరు ఉండరు అక్కడ, అంతా ఏజెన్సీలు. అప్పుడు ప్రభువా ఈ రిక్షా వెనక్కి వెళ్ళిపోతే పడిపోద్ది, నేను ఎక్కడో మూటలు మళ్ళీ మోయలేను, రిక్షా ఇరిగిపోద్ది. అలా ప్రార్థన చేసుకుంటుంటే ఆ రిక్షా ఎత్తులో అలా వెళ్ళిపోయేదటండి, హల్లెలూయా. ఆ రిక్షా అట్టుకున్నాడు అంతే, వెనక నుంచి ఎవరో తోసినట్టుగా అలా వెళ్ళిపోయేదటండి. అతను సాయంత్రం వాళ్ళు చూసేవాడు నేను. ఒళ్ళంతా సిమెంట్ అయిపోయి మొత్తం కళ్ళు కూడా కనిపించే కదండి, కొండరావు అన్ని సిమెంటే. సిమెంట్ పని, జట్లో పని చేస్తాడు. సిమెంట్ లారీలు దించేసి వేరే చోటకి తీసుకెళ్ళాలి రిక్షా మీద. అప్పుడు ఆటోలు లేవు కదా, రిక్షా మీద తీసుకెళ్తాడు. ఒక్కోదానికి ₹5 ఇచ్చేవాడు అప్పట్లో, ₹5 ₹2. దానికోసం రోజుకి చాలా వేసేవాడు అతను, లోడు మాట అని చేసేవాడు అతడు. దేవుడు పెట్టాడా. అయితే అలాగ రిక్షా లాగలేనప్పుడు, ప్రభువా మీరు చాలా బలవంతుడు కదా, నాకు బలాన్ని ఇవ్వండయ్యా, నాకు బలాన్ని ఇవ్వండయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ రిక్షా ఎత్తులోనటండి అలా వెళ్ళిపోయేదటండి, హల్లెలూయా. అలా డౌన్ వచ్చాక ఆగిపోయేది రిక్షా. చక్కగా వెనక్కి తిరిగి చూస్తే ఒకసారి అతను డౌట్ వచ్చేదట. డౌట్ వచ్చి కిందకి దిగి చూసేవాడట, కిందన ఎవరు ఉన్నారా అని, కనపడతారేమోనని. చూద్దాం కింద ఎవరంటే ఆ దేవుని శక్తి కనపడుతుందేమో నాకు, కింద నేను చూద్దాం.
దేవుడిని కనబడతాడేమో, ఎవరు కనిపించేవారు కాదు. అతను అనేవాడు, పాస్టర్ గారు కింద చూసుకోనండి, ఎవరు కనిపించేవారు కాదండి. రిక్ష మాత్రం అలా వెళ్ళిపోయేదండి. కరెక్ట్గా డౌన్ వచ్చాక చక్కగా ఎక్కివాడండి. హల్లెలూయా. ఈరోజు ఆ కుటుంబం ఎంత వేదన పడిందో తెలుసండి. రిక్ష తక్కువడండి. ఈరోజు వాళ్ళ అమ్మాయి అండి ఉద్యోగం వచ్చిందండి. హల్లెలూయా. ఎక్కడ, కదిరి అని ఒక ప్రాంతంలో, చిత్తూరు జిల్లా. అతను ఒకసారి నేను ఒక వ్యక్తికి ఫోన్ చేస్తే అతను నా పాస్టర్ గారు వాళ్ళ పరిస్థితి చాలా బాగుందండి. ఒకప్పుడు అతను ఎంతో ఇబ్బంది పడేవాడు. ఈరోజు ఆ ఇంటిలో దేవుడు ఒక ఎంప్లాయీని ఇచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక్కసారి ప్రార్థనకి వెళ్ళినప్పుడు అతను మా దగ్గర కూర్చునివాడండి. ఒళ్ళంతా సిమెంటేనండి, కడిగిన పోయేది కాదు, సిమెంట్ అండి. అప్పుడు అతను నూనె రాసుకునేవాడండి, కొబ్బరి నూనె తీసుకొని. నేను అన్నాను, అయ్యా వెంకటేష్ ఏంటంటే, పాస్టర్ గారు పోదండి, సిమెంట్ కదండి అని. ఆ నూనె బాటిల్ వేసుకొని ఆ చేతులకి కాళ్ళకి ముఖానికి రాసుకుని, అప్పుడు నా ముఖం కనిపించిందండి, అతని ముఖం నాకు. అంటే చూడండి ఎంత సిమెంట్లో అతను ఉండేవాడు. కళ్ళన్నీ ఎర్రగా ఉండేయండి, కంట్లోకి వెళ్ళిపోయి సిమెంటు. అతనికి వేడి చేసి ఒకసారి ప్రార్థన చేస్తుంటే కంట్లోంచి పొగలు వచ్చేసాయి. అతను అనేవాడు, పాస్టర్ గారు సిమెంట్ వేడి ఎక్కువైపోయిందండి అని. అలా కళ్ళు మూసుకునేవాడు. కానీ ఈరోజు ఆ ఇంటిలో దేవుడు ఒక ఎంప్లాయీని ఇచ్చాడండి. హల్లెలూయా. కనుక మన దేవుడు ఎటువంటి వాడండి? బలవంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెవరండి మన దేవుడు? క్షమించేవాడు. హల్లెలూయా. దేవుడు ఇంకెవరండి? క్షమించేవాడు. నిన్ను ఎవరో క్షమించకపోయినా మన్నించకపోయినా దేవుడు నిన్నుగా క్షమిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేమిటండి ఆయనలో ఉన్న లక్షణము? జీవము కలిగిన వాడు. హల్లెలూయా. ఆయనలో ఉన్న గొప్ప లక్షణం జీవం కలిగిన వాడు. ఆయన జీవించేవాడు, ఆయన బిడ్డలను కూడా జీవించేలా చేసేవాడు. హల్లెలూయా. చూసారా, ఆయన జీవించేవాడు, తన బిడ్డలో కూడా జీవించేలాగా. లాజరు చనిపోయాడు. దేవుడు ఏమో, లాజరు బయటికి రా. వచ్చాడా? రాలేదండి. చనిపోయిన వాడు పేత వస్త్రాలు ధరించుకొని సమాధిలో నుంచి బయటకు వచ్చాడు. హల్లెలూయా. ఆయనలో ఏముందండి? జీవం ఉంది, జీవితాన్ని ఇచ్చేవాడు. అందుకే ఒక వచనంలో ఒక మాట ఉంది, దేవుని బిడ్డలారా, అంధకారంలో ఉన్న వారికి వెలుగిస్తాడట. హల్లెలూయా. అంధకారము, చీకటిలో ఉన్నవా, దేవుడు నీకు వెలుగు ఇస్తాడు. ఇంకోటి ఏమిటండి? ఆయనలో జీవం ఉంది. ఇంకండి, ఆయన సైన్యములకు అధిపతి దేవుడు. హల్లెలూయా. ఆయన ఎవరండి? సైన్యములకు అధిపతి. శిష్యులందరూ అన్నారు కదా, ప్రభువా మేము వేడుకోమా? వద్దు నాయన, నేను వేడుకుంటే ఆకాశం దేవదూతలు దిగి వీళ్ళందరూ కూడా నాశనము. అటువంటి ప్రార్థన చేయకండి, నేనే సైన్యములకు అధిపతి యెహోవా అని. హల్లెలూయా. ఇంకెవరండి ఆయనలో ఉన్న గొప్ప లక్షణం? పాతాళానికి పోకుండా కాపాడువాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను గొప్ప లక్షణం ఏంటండి? పాతాళానికి వెళ్ళకుండా ఆయన కాపాడువాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాతాళానికి వెళ్ళకుండా కాపాడువాడు. ఎంత గొప్ప దేవుడు ఆయన. చెప్పండి, దేవుని ఒకటే విమోచకుడు, బలవంతుడు, సజీవుడు, సైన్యముల అధిపతి యెహోవా, జీవము కలిగిన వాడు, పాతాళానికి పోకుండా ఆయన విడిపించువాడు, కాపాడువాడు. హల్లెలూయా, హల్లెలూయా. చివరగా చూడండి, ఆదికాండం 22:18. చివరగా ఈ మాట చెప్పుకొని ముగించుకుందాం. ఆదికాండం 22:18లో, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును. హల్లెలూయా. దేవుడు అన్నాడు, నా మాట వింటే, దేవుడు మాట విని దాని ప్రకారం మనం ఉండాలండి. హల్లెలూయా. చాలామంది దేవుడి మాటలు వింటున్నారు కానీ పాటించట్లేదు. విన్నవారు ఎక్కువే, పాటించేవారు తక్కువ. పరీక్ష రాసేవారు చాలామంది అట, పాస్ అయ్యేవాళ్ళు, ర్యాంక్ వచ్చేవాళ్ళు అక్కడక్కడ ర్యాంక్ వచ్చేవాళ్ళు. ఈరోజు వాక్యాన్ని వింటున్నావా? వాక్యాన్ని పాటిస్తున్నావా? అందుకే వాక్యంలో చూడండి, మరియు నీవు నా మాట వినినందున, ఏమిటండి? నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడతాయి. దేవుడు మాట నీ వింటే ఈ భూమి మీద ఉన్న జనాలందరికీ నీవు సాయంగా ఉంటావండి. హల్లెలూయా. నీ కుటుంబానికి, నీ బంధువులకి, నీ రక్త సంబంధీకులకి అందరికీ నువ్వు దీవెనకరంగా ఉంటావు. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, పాస్టర్ గారు నేను ఎవరికి ఏమీ చేయలేకపోతున్నానండి,
ఫాస్ట్గా నేను ఎవరికి ఏమి ఇవ్వలేకపోతున్నానండి, నా వల్ల కావట్లేదండి, నాకు అంత శక్తి లేదండి, నాకంత బలం లేదండి, నాకంత జాబ్ లేదండి, నాకంత ధనం లేదండి అని. కానీ నువ్వు దేవుని మాట నువ్వు విన్నట్లయితే నీ ద్వారా దేవుడు నీ కుటుంబానికి, నీ బిడ్డలకి, ముఖ్యంగా నీ బంధువులకి, నీ రక్త సంబంధాలందరికీ ఆశీర్వాదంగా మారుస్తాడు. హల్లెలూయా. నువ్వు దేవుడి మాట వినాలి. దేవుడి మాట, దేవుడు చేయవద్దు అన్నది చేయకూడదు అంతే. అది ఒకటే పెట్టుకోవాలి కట్టడ. దేవుడు ఏమైతే చేయొద్దు అన్నాడో చేయకూడదు అంతే. కల్లో కూడా చేయకూడదు అంతే. కల్లో కూడా చేయకూడదు, వదిలిపెట్టేయాలి అంతే. దేవుడు వద్దన్న పని, దేవునికి వ్యతిరేకమైన పని, దేవునికి వ్యతిరేకమైన అపరాధాలు, దేవునికి వ్యతిరేకమైన దోషాలన్నీ వదిలిపెట్టేయాలి అంతే. హల్లెలూయా. ఇక వాడి దగ్గరికి వెళ్ళకూడదు అంతే. హల్లెలూయా. అంతే దేవుని బిడ్డలారా, పాపాన్ని వదిలిపెట్టేయాలి అంతే. భక్తి కలిగి జీవించాలి. హల్లెలూయా. ఎలా ఉండాలండి? ఎలా ఉండాలమ్మా? భక్తి కలిగి. భక్తి లేకుండా ఉంటాలండి అంటారు కొంతమంది. ఏమి లేకుండా? భక్తి లేకుండా ఎంతమంది లేరు? భక్తి లేకుండా చాలామంది బతుకుతో లేదా? భక్తి లేకుండా ఎంతమంది బతుకుతో లేదు? ఎంతమంది చక్కగా కట్టుకుంటూ లేదు? ఎంతమంది చక్కగా కానీ భక్తి లేకుండా జీవించడం బాగానే ఉంటుంది, కానీ చివరికి యాతనలు అయిపోతాయి. అందుకే 19వ అధ్యాయము యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుందండి. యోబు గ్రంథంలో చూడండి దేవుని బిడ్డలారా, యోబు గ్రంథంలో చూడండి, యోబు గ్రంథంలో చూడండి 20వ అధ్యాయం చూడండి. చివర 34వ వచనం. ఇరవై ఒకటి చూడండి. 21 అమ్మా చూడండి. 20 అధ్యాయం 34. చదవండి అమ్మా. 15వ అధ్యాయం అండి, 15:34 చూడండి. భక్తిహీనుల కుటుంబములు నిస్సత్తువగును. ఏముందండి ఇక్కడ? ఎంత చెప్పుకున్నాను ఏమిటి? భక్తి లేకుండా జీవించడం. చాలామంది అనుకుంటారు కదా, భక్తి లేకుండా జీవించడం వల్ల, భక్తి లేకుండా ఉండడం వల్ల బాగానే ఉంటుందండి. ప్రార్థనకు రాకుండా, ప్రార్థనకు మానేసి ప్రతి వారం ఏంటండి రావడం? ప్రతి ఆదివారం ప్రార్థనకి ఏమిటి? భక్తి లేకుండా ఉండొచ్చు కదా. పాటలు పాడాలొచ్చి, మొక్కలు వేయాలి, ఉదయం లెగాలి, వాక్యాన్ని చదవాలి. అసలు భక్తి లేకుండా ఉండడం మంచిదే కదా కొంతమంది అనుకుంటున్నారు. కానీ వాక్యము చూడండి, భక్తిహీనుల కుటుంబము నిస్సత్తువగునట. సత్తు లేకుండా అయిపోద్దట. ఎవరి కుటుంబం అండి? భక్తిహీనుల కుటుంబం ఏమవుద్దట? సత్తువ లేకుండా అవుతుందట భక్తిహీనుల కుటుంబం. ఇంకా ఏమిటండి? 18వ అధ్యాయం చూడండి. 18వ అధ్యాయంలో 5వ వచనం. భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును. ఇంకేమవుతుంట? భక్తిహీనులకున్న దీపం, వారి దీపం బాగానే వెలుగుతూ ఉంటుంది, వారు అందరూ కప్పిస్తూ ఉంటారు, వారు చక్కగా సంపాదిస్తూ ఉంటారట. మా దీపం బాగానే ఉంది, మేము చక్కగా బాగానే ఉన్నాం అనుకుంటారు. కానీ ఏదో ఒక సమయంలో ఆ భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును. తర్వాత అండి, వారి అగ్ని జ్వాలలు, వారి 6వ వచనం. వారి గుడారములో వెలుగు అంధకారమగును, వారి యొద్దనున్న దీపము ఆరిపోవును. వారి దగ్గరున్న వెలుగట అంధకారం అయిపోద్దట. ఎవరండి భక్తిహీనులు? ఎవరండి భక్తిహీనులు? భక్తి లేకుండా జీవించేవారు. చాలామంది భక్తిగా ఉండడం ఎలా అమ్మండి, ఎలాగైనా జీవిస్తాను, నా జీవితం నా ఇష్టం అని అంటున్నారు ఈరోజు. చాలా, నా బ్రతుకు నా ఇష్టం అండి. భక్తిగా ఉన్నారు చూడండి, నేను కష్టాలు పడుతున్నా, అలా నేను కష్టపడాలా? కానీ భక్తిహీనుల దీపాలు ఆరిపివేయబడతాయట. వారికి అంధకారం అయిపోద్దంట వారి కుటుంబాలు, చీకటి అయిపోద్దంట వారి కుటుంబాలు. ఇంకా ఏమిటండి? ఇంకా చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇంకా ఏమిటంటే దేవుని బిడ్డలారా, 7వ వచనం. వారి పటుత్వము గల నడకలు అటగించబడును, వారి స్వకీయ ఆలోచన వారిని, స్వకీయ ఆలోచన అంటే సొంత ఆలోచన, వారి స్వకీయ ఆలోచన వారిని కూలుస్తుందట. భక్తిహీనుల ఆలోచన వారిని కూలుస్తుందట. నేను చాలామందిని చూశాను, ప్రార్థన రాకుండా, చర్చికి రాకుండా, అలా చక్కగా ప్లాన్ చేసి చివరికి అప్పుల్లో పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి.
నాకు తెలిసిన ఒక అతను అన్నవాడు భక్తి మానేశాడు, ప్రార్థన మానేసాడు ఒక అతను. బ్రదర్ నేను చాలా చక్కగా ప్లాన్ చేస్తానండి, నేను ఒకసారి ప్లాన్ చేసాను ఎంత బాగా జరుగుద్ది అనేవాడు. కారు కొన్నాడు, ఇల్లు కొన్నాడు, స్థలాలకు అంతా బాగున్నాడు. లాస్ట్ చివరిలో 70 లక్షలు అప్పు అయిపోయాడు. ఎంతమ్మా? 70 లక్షల అప్పు. చూసారా, బైబిల్లో ఏముందంటే వారి స్వకీయ ఆలోచన వారిని కూలుస్తుంది. స్వకీయ ఆలోచన అంటే సొంత ఆలోచన. భక్తిహీనులు వారి సొంత ఆలోచన వారిని కూలుస్తుందట. తర్వాత చూడండి ఇక్కడ 18, 17 భూమి మీద ఎవరును వారిని జ్ఞాపకం చేసుకున్నారు. ఈ భక్తిహీనులు అంటే ఎవరు జ్ఞాపకం చేసుకోరట. కనుక అందుకే మనం ఎలాగుండాలట? భక్తిహీనంగా ఉండకూడదండి. భక్తిహీనత మనకొద్దు. మనం ఎలాగుండాలి? భక్తి కలిగి జీవించాలి. హల్లెలూయా. బైబిల్లో ఒక అతనండి 300 సంవత్సరాలు బతికాడు. తెలిసండి అతని పేరు ఎవరని చెప్పగలరా? 300 సంవత్సరాలు ఒక అతను బతికాడు బైబిల్లో. ఆదికాండంలో ఉంటుంది. అమ్మా ఏం పేరు అతని పేరు? బైబిల్లో 300 సంవత్సరాలు ఒక అతను బతికాడు. 100 కాదు, 2 కాదు, 300 సంవత్సరాలు ఏకంగా. ఏమండి? 3 సెంచరీ. అతని పేరు ఆనోకు. ఏం పేరండి? ఆనోకు అట 300 సంవత్సరాలు భక్తి కలిగి జీవించాడట. బిడ్డలను కన్నాడంట, ఆలబిడ్డలను కన్నారట. కానీ అతడు భక్తిని వదిలిపెట్టలేదు. హల్లెలూయా. ఈరోజు చాలామంది ఒక 20 సంవత్సరాలు బాగానే ఉంటారు, 22 సంవత్సరాలు బాగానే ఉంటారు, 30 సంవత్సరం వచ్చాక భక్తి వదిలేస్తారు. 35 సంవత్సరాలు వచ్చాక పాస్టర్ గారు నేను మొదట ఒకప్పుడు అబ్బో చాలా ప్రార్థన చేసేదాన్ని కానీ కష్టాలలో వదిలేనండి అంటున్నారు. మళ్ళీ కొంతమంది పాస్టర్ ఒకప్పుడు ఎంత చక్కగా చేశానో కానీ ఇప్పుడు చేయలేకపోతున్నాను. కానీ ఆనోకును చూడండి, 300 సంవత్సరాలు బతికాడు, తన భక్తి జీవితాన్ని దేవుడికి ఇష్టమయ్యేలా చూసుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు జీవిస్తున్నావంటే నీ భక్తి జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. హల్లెలూయా. వదిలిపెట్టకూడదండి. కొద్దిమంది వదిలిపెడుతున్నారు. ఒకప్పుడు చేసిన ప్రార్థన చేయలేకపోతున్నాడు. ఒకప్పుడు కలిగిన భక్తి ఉండలేదండి. ఆనోకు చూడండి 300 సంవత్సరాలు దేవునితో నడిచాడట. హల్లెలూయా. మాటలు కాదండి, వాక్యంలో ఒక 100 సంవత్సరాలు జీవించి తర్వాత మారిపోయాడంటే అది వాళ్ళకు కూడా లేదు. కానీ బైబిల్లో ఉన్నారు కొంతమంది, సౌలు అలాగే ఉన్నారు, కొంతకాలం జీవించే తర్వాత మారిపోయి డబ్బులో పడిపోయాడు. భక్తి లేకుండా జీవించే తర్వాత చనిపోయాడు సౌలు. అలా కొద్దిమంది ఉన్నారు. కానీ ఆనోకు అక్కడే 300 సంవత్సరాలు భక్తి కలిగి జీవించాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు అంటాడు, ఆనోకు నా దగ్గరకు వచ్చి అన్నాడు. హల్లెలూయా. ఎక్కడికట? నా దగ్గరకు వచ్చి అని చేయి పెట్టాడు. ఆ చేతు ఇలా పట్టుకెళ్ళిపోయాడు. హల్లెలూయా. బిడ్డలు ఎతికారు, భార్య ఎతికింది, మనవలు ఎతికారు. ఈ శవం ఎక్కడ కనిపించలేదు శరీరం. అందరికి అర్థమైంది చనిపోయాడు మా నాన్న అనుకున్నారు. చనిపోయాడు నా భర్త అనుకున్న భార్య. కానీ ఎక్కడున్నాడు? సురహదీరి కింద అడిపోయాడా? అడవిలో జంతువులు తినేసాయా? ఎక్కడ తిరిగినా కనిపించాల. వాక్యంలో ఏం చెప్పారు? దేవుడు అతన్ని పట్టుకెళ్ళిపోయాడు శరీరంతోనే. హల్లెలూయా. దేంతోనండి? ఈ భూమి మీద ఎవరిని పాతిపెట్టాలి? అతనే పాతిపెట్టలేదండి, ఆనోకునే. ఇప్పటికీ అతని శరీరం లేదు, అక్కడికి వెళ్ళిపోయాడు, శరీరంతో వెళ్ళిపోయాడు. దేవుడు అంటాడు, ఆనోకు నీ ప్రార్థన బాగుంది, నీ జీవితం చాలా బాగుంది, నా దగ్గరకు వచ్చి అన్నాడు. ప్రభా వచ్చేయమంటావా? పిల్లలు ఉన్నారు కదా, మనవాళ్ళు ఉన్నారు, ముదు మనవాళ్ళు ఉన్నారు, వాళ్ళం పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారయ్యా, ఇంకా కొద్ది కాలం ఉంటాను. వద్దు నాయనా, ఇంకా కొద్ది కాలం ఉన్నా మళ్ళీ ప్రార్థన మానేస్తావేమో, అపవిత్రంగా జీవిస్తావేమో, పాపంలో పడిపోతావేమో. ఇప్పుడు అనుకో పరలోకంలో పెడతాను, అప్పుడు అనుకో మళ్ళీ నరకంలో పెట్టాలని మనసు ఒప్పదు నాకు. అందుకే దేవుడు కొంతమంది పట్టిపోతాడండి. ఎందుకంటే ఇప్పుడైతే పరలోకానికి వెళ్ళిపోతావు, తర్వాత ఏమో ఎలా మారిపోతావో నరకంలో పెడతాడు దేవుడు మళ్ళీ. ఆవిడ అంటాడు దేవుడు, అనుకోవచ్చే అంటాడు. అలాగా దేవుడు అరచేతితో పట్టుకుంటాడు, ఇలాగా పట్టుకొని పరలోకం తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా. అప్పుడు పిల్లలకి వీళ్ళందరికీ అర్థమవుద్ది, ఆహా నా తండ్రిని దేవుడు ఆనోకు దేవునితో నడిచిపోయాను. హల్లెలూయా. భక్తి చేద్దామండి, భూమి మీద భక్తి కలిగి ఉందాం. లేదని బాధపడొద్దు, రాలేదని దిగులు పడొద్దు, ఏ విషయంలో దిగులు పడొద్దు, నీ గురించి నువ్వే బాధపడు. హల్లెలూయా. యేసుప్రభుని సిలువలో కొడతా ఉంటే కొడాలతో అదేనాను అందరూ ఏడుస్తూ ఉంటారు. కానీ ప్రభు అంటారు, అమ్మా ఎందుకు బాధపడుతున్నారు? నా గురించి ఎవరు బాధపడకండి, నేను మళ్ళీ 3వ దినాన లేస్తాను. హల్లెలూయా. మీ గురించే బాధపడండి, మీ అపరాధాల కోసం, మీ దోషాల కోసం, మీరు చేసిన పాపాల కోసం. అవన్నీ విడుదల పొందాలి, విమోచించబడాలి, వాటన్నిటి నుంచి బయటికి రావాలని మీరే ప్రార్థన చేసుకోవాలి అని అన్నాడండి. హల్లెలూయా. కనుక భక్తిహీనుల కుటుంబము నిస్సత్తు అవుతుందట. కనుక ఈరోజు అంశం ఏంటండి? విమోచకుడు. హల్లెలూయా. మన దేవుడు ఎవరండి? విమోచకుడు, బలవంతుడు, సైన్యముల అధిపతి యెహోవా,
సజీవుడు, జీవాత్మ అనుగ్రహించేవాడు, దేవుని మీద పాతాలను దిగిపోకుండా కాపాడేవాడు కనుక అదే ఇటువంటి గొప్ప దేవుడు కనుక భక్తి కలిగిన వాడిని ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళేవాడు. ఇటు మాటలో దేవుడు దీవించును గాక. ఆమె అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దయగలిగినటువంటి దేవా తండ్రి పరిశుద్ధుడా, మీ కొందనాలు. ఎత్తబడిన మాటలు ప్రతి ఒక్కరి హృదయాల్లో పలెప్పు చేయండి. మా తండ్రివి నీవేనని, పరిశుద్ధుడవు నీవేనని, మహిమయు ఘనతయు ప్రభావాన్ని పొందుకోవాలని యేసుక్రీస్తు వారి పేరట అడిగి అయ్యా తండ్రి వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో అందరికీ గొప్ప కార్యాలు, గొప్ప మేలు జరిగించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.